రైతులకు అన్ని రకాల విత్తనాలను ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీని, రైతులకు 2 లక్షల రుణమాఫీని. బాబు హాయ్. పాడి పరిశ్రమను పంటల బీమా పథకాన్ని రైతులకు వ్యవసాయానికి సంబంధించిన అన్ని పరికరాలపైన శ్రీశైల రైతు సంఘం ఏఐపికేఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా కార్యవర్గం ప్రధానంగా 5 లక్షల నుండి 6 లక్షల ఎకరాలు నిజామాబాద్ జిల్లాలో సాగు చేయబడతా ఉన్నాయి. ప్రధాన పంటలైన వరి, పసుపు, సోయా, మొక్కజొన్న వీటికి సరిపడా విత్తనాలు మార్కెట్లో సరిగ్గా దొరకడం లేదు. ఒకవైపు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఏఓలు, ఏడీలు మీరు గుర్తింపు లేని షాపులనే తీసుకోవాలంటున్నారు. అయ్యా, గుర్తింపు లేని షాపుల మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే సమయంలో ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో 1 లక్ష రూపాయల రుణమాఫీ కాదు, దశల వారీగా కాదు, ఏకకాలంగా మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పేసి అధికారంలో రాగానే చెప్పి ప్రకటించారు. సీజన్ అయిపోయింది, సీజన్ ప్రారంభం అయిపోయింది, దాదాపు దున్నుతున్నారు, పెట్టుబడి కావాలి. కానీ 2 లక్షల రూపాయల రైతు భరోసా పథకం అమలు జరగకపోవడం విచారకరము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు తక్షణమే 2 లక్షల రూపాయల రుణమాఫీని వెంటనే ప్రకటించి బ్యాంకులకు రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నూతన అప్పులు ఇస్తే పెట్టుబడులకు పనికొస్తాయని చెప్పేసి కూడా ఇది చేస్తూ ఉన్నాం. అదే సమయంలో ప్రధానంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం, ఈ తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పాడి పరిశ్రమకు చాలా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. కల్తీ పాలు మార్కెట్లకు వస్తూ ఉన్నాయి. దాన్ని నివారించడానికి ప్రతి గ్రామంలో రైతు కుటుంబాలకు 2 బర్లని 2 ఆవులని ఇస్తే బాగుంటుంది. అది 50% సబ్సిడీ మీద ఇవ్వాలి, దానా ఇవ్వాలి. అట్లాగే ముఖ్యంగా ఈ పశు పోషణ మీద అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ వెలుగులో స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్ని అమలు చేస్తామని చెప్పేసి పొటాపొటిన కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, కానీ ఇప్పటికీ అమలు చేయలేదు. ఈసారైనా 2024లో బాధ్యతలు తీసుకున్న తర్వాత అయినా మీరు అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్ని, రైతుల్ని కాపాడాలని, అట్లాగే ఏదైతే రైతులకు పంటల బీమా పథకం ఉందో ఈ పంటల బీమా పథకాన్ని ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి ఈరోజు రైతులను ఆదుకోవాలని గత 3-4 సంవత్సరాలుగా ఏదైతే ప్రకృతి విలయ తాండంలో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్తున్నారు కానీ ఆచరణలో వాటిని అమలు చేయట్లేరు. ఓ దిక్కు ఎరువుల ధరల్ని పెంచేస్తున్నారు, అదేవిధంగా నకిలీ విత్తన వ్యాపారస్తులు రైతులకిచ్చి వాళ్ళు నష్టపోయినా వాళ్ళని కాపాడే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వమే ఈ విత్తనాలు అన్నిట్లను కూడా మార్క్ఫెడ్ ద్వారా, సహకార సంఘాల ద్వారా సప్లై చేయాలని, అది కూడా 50% సబ్సిడీతో ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. గత సంవత్సరం ఈ సోయా విత్తనాలు ఇచ్చిండ్రు, అవి అసలు పంట రాలేదు, అదేవిధంగా పూర్తి స్థాయిలో నష్టపోయినరు. మేము ఎంక్వైరీ చేసి రైతాంగాన్ని కాపాడాలని వ్యవసాయ అధికారుల్ని కోరితే వాళ్ళు వచ్చి రైతులనే తప్పని చెప్పారు తప్ప విత్తనాల తప్పు కాదని చెప్పట్లేదు. ఈ కార్పొరేట్ కంపెనీలు వచ్చిన తర్వాత మొత్తం రైతాంగాన్ని నిలువునా ముంచుతున్నాయి. ఇప్పటికైనా ఈ కార్పొరేట్ సెక్టార్ను పక్కకు పెట్టేసి ప్రభుత్వమే రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అఖిల భారత ప్రదర్శన రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా వ్యవసాయ పంటలకు బీమాను కూడా ప్రభుత్వమే చెల్లించి ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. Thanks for watching. Like, share and subscribe.